హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రొడక్ట్స్ అండి. డీజీ ప్రొడక్ట్స్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది వెస్ట్ ఫేసింగ్ లో సింగిల్ బెడ్రూమ్ అండి, G+1. చూసారా ఎలివేషన్ కూడా ఎంత చక్కగా నీట్ గా ఉందో, సీనరీ కూడా చాలా బాగుంది. కూడా ఎంత చక్కగా నీట్ గా ఉందో, సీనరీ కూడా చాలా బాగుందండి. మన ఇంటి ముందు అయితే 22 అడుగుల రోడ్డు. చూడండి, రోడ్డు అయితే 22 అడుగుల రోడ్డు. లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి అయితే మనకి ఎంట్రన్స్ ఇలా ఫ్లోరింగ్ అయితే ఇలా ఇచ్చారండి. మనకి మెట్ల కింద కూడా మనకి ఏదైనా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా చాలా చక్కగా స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 70% వర్క్ అయితే జరిగింది. రిమైన్ వర్క్ లో అయితే మనకి ఫ్లోరింగ్ టైల్స్ వస్తాయండి. అలాగే ఇది వచ్చేసరికి వుడెన్ గుమ్మం అండి. వుడెన్ గుమ్మం, వుడెన్ డోర్ అయితే నీట్ గా తీసుకొచ్చేస్తారు. రిమైన్ 30% వర్క్ లో అయితే A to Z డోర్లు అనేవి బిగించేస్తారు, నీట్ గా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి హాల్ ఏరియా అండి. ఇది మొత్తం హాల్ ఏరియా. చూడండి, హాల్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి హాల్లో నుంచి బెడ్రూమ్ అండి. హాల్లో నుంచి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా ఇలా ఉండిద్దండి. మీరు చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 70% వర్కే జరిగింది కాబట్టి మీకు ఇలా ఉంది. అలాగే హాల్లో నుంచి కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దదిగా స్పేసియస్ గా అయితే గ్రానైట్ తో తీసుకొచ్చారు. చూడండి, ఎక్కువ కబోర్డ్ సౌకర్యం ఉంది. అలాగే ఎక్కువ సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా, లేడీస్ వచ్చే విధంగా నీట్ గా ఉంది. ఈశాన్య మూల పూజా మందిరం కూడా నీట్ గా ఇచ్చారు. మనకి వెనకాల వాషింగ్ ఏరియా అండి. టోటల్ వెనకాల మనకి కిచెన్ నుంచి వాషింగ్ ఏరియా వస్తుంది. నీట్ గా అయితే వాషింగ్ ఏరియా తీసుకొచ్చారు. అలాగే పక్కన వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియాలోనే కామన్ బాత్రూమ్ నీట్ గా తీసుకొచ్చేసారు. ఇది వచ్చేసరికి వెస్టర్న్ మోడల్ అయితే మనకు కమోడ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి కింద ఎలా అయితే ఇచ్చారో పైన కూడా అలాగే ఇచ్చారండి. కొంచెం ఓపెన్ కిచెన్ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. కింద అయితే మనకి ఎలా ఉందో పైన కూడా సేమ్. బాల్కనీ ఏరియా కూడా చూడండి, చాలా చక్కగా స్పేసియస్ గా ఇక్కడ కూర్చొని మనం ఆ వెలుతురు గాలిని సేకరించే విధంగా చాలా నీట్ గా అయితే తీసుకొచ్చారు. అలాగే ఎంట్రన్స్ ఇది కూడా పైన కూడా టేక్ అండి. టేక్ వుడ్ డోర్, టేక్ గుమ్మంతో అయితే నీట్ గా తీసుకొచ్చారు. ఇది చూసినట్టయితే ఫ్లోరింగ్ చూడండి, ఫ్లోరింగ్ ఎంట్రన్స్ హాల్ అయితే టైల్స్ తో ఇచ్చేసారు నీట్ గా. కింద కూడా ఇలాగ టైల్స్ తో చాలా చక్కగా తీసుకొస్తారండి. ఇది రిమైన్ 30% వర్క్ లో మనకు అందంగా కనిపిస్తుంది. 70% వర్క్ అయితే జరిగింది. ఇది మొత్తం హాల్ ఏరియా అండి. ఆ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఇటు వచ్చేసరికి బెడ్రూమ్ అండి. ఇది మొత్తం బెడ్రూమ్ తో మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. నీట్ గా చూడండి. ఇది ఒక మోడర్న్ గా అయితే లేడీస్ కి నచ్చే విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ కిచెన్ లాగా చాలా ఓపెన్ గా గ్రానైట్ తో నీట్ గా టైల్స్ తో తీసుకొచ్చారు. చాలా సౌకర్యాలు పడే విధంగా కూడా మనకు కబోర్డ్స్ ఉన్నాయి, సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా కూడా ఉంది. అలాగే పూజా మందిరం కూడా ఈ స్థలంలో ఇవ్వడం జరిగింది. ఇది పూజా మందిరం అండి. ఇటు వచ్చేసరికి సేమ్ కింద ఎలా అయితే ఉందో పైన కూడా మనకి బాత్రూమ్ అనేది వాషింగ్ ఏరియాలో తీసుకురావడం జరిగింది. కామన్ బాత్రూమ్ అండి. ఇది వాషింగ్ ఏరియా. నీట్ గా ఇలా అయితే విశాలంగా ఉండిద్ది. మనకి వాటర్ ట్యాంక్ కూడా మనకి ఇంటి సౌకర్యానికి సరిపడే విధంగా వాటర్ ట్యాంక్ 1000 లీటర్లు అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇటు వచ్చేసరికి ఎలివేషన్ కి మనకి స్టార్ కేస్ ఏరియా, మెట్ల ఏరియా అయితే మెట్ల ల్యాండింగ్ ఏరియా మనకి నీట్ గా రేకులతో తీసుకొచ్చారు. దీనికి ఫ్యూచర్ ఉండిద్ది, ఎన్నాళ్ళకైనా మనకి పాడవకుండా ఉండిద్ది. ఇప్పుడు దీని బడ్జెట్ వచ్చేసరికి, ఈ ప్రాపర్టీ బడ్జెట్ వచ్చేసరికి మనకి 46 లక్షలు అయితే చెప్తున్నారు. దీని గజాలు వచ్చేసరికి 50 గజాలండి. 50 గజాల్లో చాలా చక్కగా వెస్ట్ ఫేసింగ్ లో గాలి వెలుతురు వచ్చే విధంగా నీట్ గా కట్టారు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ గా ఉంది. మనకి రేట్ అయితే నెగోషియబుల్ అండి. వీలైనంత వరకు ప్రైస్ అయితే మన అందుబాటులోకి రావచ్చు. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి మణిపాల్ దగ్గర అయితే సుందరయ్య నగర్ అంటారండి. తాడేపల్లి దగ్గరలో అయితే మనకి అవైలబుల్ గా ఉండిద్ది. మనకి మణిపాల్ సెంటర్కి అయితే మన బస్ రూట్ కానీ షాపుల సౌకర్యం కానీ చాలా అవైలబుల్ గా ఉంటాయి. అన్ని షాపింగ్ మాల్ అన్ని మన దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా
ఈ ఏరియా అయితే ఉంది. మరిన్ని కొత్త ప్రాపర్టీస్ పై మా డీజీ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.